ఆక్వా హబ్గా భీమవరానికి ఖ్యాతి. డెల్టా రాజధానిగాను పిలుచుకుంటారు. అలాంటి చోటు నుంచి రెండోసారి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచారు పులపర్తి రామాంజనేయులు. వివాదరహితుడిగా పేరొందిన క్యాడర్ను కలుపుకొని పోలేదన్న విమర్శలు ఉన్నాయి. 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, విజయానికి అనుకూలించే అంశాలు, ప్రతికూలతలపై రామాంజనేయులతో ఈటీవీ ముఖాముఖి. భీమవరం అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారు ఈసారి పోటీలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో కూడా ఆయన ఏకపక్ష విజయం సాధించారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న విషయాల్ని ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 5 ఏళ్ల కాలంలో ప్రధాన సమస్యలు భీమవరంలో పరిష్కరించిన పరిస్థితి ఉందా? భీమవరం అభివృద్ధికి పెద్ద పీఠం వేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా భీమవరానికి ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ఆ ట్రాఫిక్ సమస్యని పరిష్కరించడానికి బైపాస్ రోడ్డు వేయించాం. దాని గేటు చాలా కాలం ఆలస్యమైంది. ఆ గేటు పని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఆ బైపాస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ట్రాఫిక్ సమస్య పూర్తవుతుంది. భీమవరానికి మరొక ప్రధాన సమస్య నిరుపేద వారికి ఇళ్ళు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం 9,500 ఇళ్ళు ఒకే చోట నిర్మించి అన్ని సౌకర్యాలతోటి బ్రహ్మాండమైన హౌసెస్ నిర్మించడం జరుగుతుంది. మరి 5-6 మాసంలో అందరికీ 9,500 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సార్, ఈ 5 ఏళ్ల కాలంలో బాగా ప్రజలు గుర్తుంచుకునే 4-5 పనులు ఏవి చేశారు? వాటి వివరాలు ఏమైనా ఉన్నాయి? పేదవారికి ఇళ్ళు, బైపాస్ రోడ్డు, భీమవరం నియోజకవర్గానికి రావటానికి 20 నిమిషాల్లో రావడానికి వీలుగా అన్ని రోడ్లు డబల్ రోడ్లు, భీమవరం నుంచి లోసర వరకు డబల్ రోడ్డు, భీమవరం నుంచి దొంగబండి వరకు డబల్ రోడ్డు, భీమవరం నుంచి కాళీపట్నం వరకు డబల్ రోడ్డు, భీమవరం నుంచి మచ్చిపూర్ మీదుగా నర్సాపురానికి డబల్ రోడ్డు, భీమవరం నుంచి వేండ్ర మీదుగా నవడూరుకి డబల్ రోడ్డు వేసి 20 నిమిషాల్లో భీమవరం వచ్చే ఏర్పాటు చేయటం జరిగింది. మరి దీనివలన ఈ ప్రాంతవాసులకి ఎంతో మేలు జరిగింది. డ్వాక్రా మహిళలకి ఎప్పుడూ లేని విధంగా మరి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. డెల్టా మోడరైజేషన్లో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా లైనింగ్ చేయటం జరిగింది. ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య అలాగే ఉండిపోతుంది. అది పెద్ద సమస్యగా మారుతుంది. దాని పరిష్కారానికి ఏదైనా కృషి చేసే అవకాశం ఉందా? భీమవరానికి నేను వచ్చిన తర్వాత అన్నీ కూడా చేయగలిగాం. చేయలేని పని ఒక్కటే డంపింగ్ యార్డు. అది ప్రధాన సమస్యగా ఉంది. ఆల్రెడీ దానికి సైట్ అలాట్ చేయడం జరిగింది. అది కోర్టులో ఉండటం వలన ఆ పని పెండింగ్లో ఉంది. త్వరలో దీనికి పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కాలువలకి ఆధునీకరణ పనుల్లో భాగంగా వంతెనలు అయితే నిర్మించారు, అప్రోచెస్ నిర్మించడం లేదని చెప్పేసి అంటున్నారు. అది సమస్య తీవ్రంగా ఉంది. దాన్ని పరిష్కరించే ఏమైనా కృషి చేసే అవకాశం ఉందా? కాలం మీద 4 వంతెనలు నిర్మించాం. ఆ వంతెనల పనులు పూర్తయినాయి. ఆ కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్ళటం వల్ల అప్రోచెస్ చేయటానికి కొంచెం ఆటంకం వచ్చింది. అవి త్వరలో 4 బ్రిడ్జెస్ కూడా అప్రోచెస్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి ఫెసిలిటీస్ పెంచుతాం. ప్రశాంతతకి ప్రయారిటీనిచ్చిన ఎమ్మెల్యే ఎవరంటే భీమవరం ఎమ్మెల్యే. ఎక్కడ అవినీతి అనేది జరగకోకుండా, అభివృద్ధికి ఆటంకం కలగకోకుండా, దౌర్జన్యాలకి దోపిడీలకి అవకాశం లేకుండా చేసిన నియోజకవర్గం ఏదంటే భీమవరం నియోజకవర్గం. క్యాడర్ పరిస్థితి ఎలా ఉంది? క్యాడర్ కొంత అసంతృప్తి ఉంది, కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉన్న పరిస్థితి ఉంది. ఈసారి కలుపుకోబోయే అవకాశం ఉందా? క్యాడర్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనా. దాన్ని మొన్ననే కూర్చోబెట్టి అన్నీ కూడా క్యాడర్ అంతా కూర్చోబెట్టి ఈ 4 రోజుల నుంచి కూడా సరి చేయడం జరిగింది. ఎక్కడ అసంతృప్తి లేదు. ఇప్పుడు అందరూ కలిసి పనిచేసి విజయాన్ని చేకూర్చడానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. విజయావకాశాలకి అనుకూలమైన అంశాలు అంటే ఈ ఎన్నికల్లో అనుకూలమైన అంశాలు ఏమని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. దానిలో ప్రధానమైనది మొన్ననే మరి 1,000 రూపాయల ఫెన్షన్ 2,000 రూపాయలు చేయటం, డ్వాక్రా మహిళలకి పసుపు కింద 10,000 రూపాయలు ఇవ్వటం, ఇవి విజయానికి దోహదం చేస్తాయి. ఇది రామాంజనేయులు అందిస్తున్న విషయాలు. ఖచ్చితంగా ఎన్నికల్లో తెదేపా ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే నా విజయానికి కారణమవుతాయని, అఖండ మెజారిటీతో ఈసారి కూడా విజయం సాధిస్తానని ఆయన పేర్కొంటున్నారు. భీమవరం నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.